నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. ఫలితాలకు సర్వం సిద్ధం. తెలంగాణలో ఉత్కంఠ రేపిన మున్సిపల్ ఎన్నికల పర్వం తుదిఘట్టానికి చేరుకుంది. మరికొద్ది గంటల్లో అభ్యర్థుల జాతకాలు తేలనున్నాయి. ఈ క్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కరీంనగర్ కార్పొరేషన్ తో పాటు జిల్లాలోని ప్రధాన మున్సిపాలిటీలో కౌంటింగ్ కేంద్రాలు ముస్తాబయ్యాయి. స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. ఈ రోజు మనం ఎస్ఆర్ఆర్ కాలేజీలోని ఎన్నికల లెక్కింపు కేంద్రం వద్ద ఉన్నాము. నిన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ లో 60వ వార్డులో జరిగిన ఫలితాల గురించి ఈరోజు ఎన్నికల కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడ 66 వార్డులలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి, స్ట్రాంగ్ రూమ్ ఎలా ఉంది, పోలీస్ బందోబస్తు కానివ్వండి, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు. కౌంటింగ్ ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయ్యి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ఈ లోపుగా మొదటి వార్డును, అలాగే రెండో వార్డును ఇలా సీరియల్ నెంబర్లతో 66 వార్డులకు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్తో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులను కూడా వారి మెజార్టీని మైక్లో అనౌన్స్ చేస్తూ ఒక రివ్యూ ఇవ్వనున్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్ల ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఎస్ఆర్ఆర్ కళాశాలను వేదికగా ఎంచుకున్నారు. ఇక్కడ ఏర్పాట్లు అత్యంత పకడ్బందీగా సాగుతున్నాయి. ప్రతి డివిజన్ కి ఒక టేబుల్ చొప్పున కేటాయించారు. ఫలితాలు వేగంగా వెల్లడించేందుకు వీలుగా ప్రణాళికలు రూపొందించారు. ప్రతి 2 డివిజన్లకు ఒక పర్యవేక్షకుడిని నియమించి కౌంటింగ్ ప్రక్రియలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక్కో కట్టలో 25 బ్యాలెట్ పత్రాలు ఉండేలా సిబ్బంది సిద్ధం చేశారు. ప్రతి రౌండ్ లో 40 కట్టలను లెక్కించనున్నారు. ఉమ్మడి కరీంనగర్ వ్యాప్తంగా అన్ని ప్రధాన కేంద్రాల్లోనూ ఏర్పాట్లు పూర్తయ్యాయి. జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, మెట్పల్లి, రాయకల్ మున్సిపాలిటీల కౌంటింగ్ అంతా ఒకే చోట ఎస్కేఎన్ఆర్ కళాశాలలో జరగనుంది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కౌంటింగ్ కోసం గోదావరి కనిలోని ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో సర్వం సిద్ధం చేశారు. జిల్లా కేంద్రంలోని స్థానిక కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత అమల్లో ఉంది. సీసీటీవీ కెమెరాల నిఘాతో పాటు అభ్యర్థులు మరియు ఏజెంట్లకు ప్రత్యేక పాస్లు జారీ చేశారు. మొత్తానికి రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ కౌంటింగ్ ప్రక్రియతో మున్సిపల్ పీఠాలు దక్కించుకునేది ఎవరో తేలనుంది. ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.